అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ. ఏబిడిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్ ప్రెస్ నోట్ అయితే వచ్చిందండి. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరుద్యోగులు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి వర్గీకరణ ఆర్డినెన్స్తో లైన్ క్లియర్ అయ్యిందండి. నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి శ్రీకారం చుడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోనుంది. డిఎస్సిపై సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 20 లేదా 23వ తేదీ మంచి రోజులు కావడంతో ఆ తేదీలలో నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల తర్వాత పరీక్షలు జరుగుతాయి. గతంలోనే జిల్లాల వారీగా పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా ఇటీవల సృష్టించిన 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను మరో ప్రత్యేక డిఎస్సితో భర్తీ చేస్తామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిఎస్సి ఆశావాహుల అభ్యర్థన మేరకు డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితిని సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత గరిష్ట వయోపరిమితి ప్రస్తుతం 42 సంవత్సరాలు కాగా దాన్ని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 44 సంవత్సరాలకు పెంచారు. 44 సంవత్సరాలు అనేది ఓసీ అభ్యర్థుల వయోపరిమితికి సంబంధించిందండి. 2024 జూలై 1ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ సడలింపు ఈ ఒక్క డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారండి. ఇంకా మరిన్ని డిఎస్సి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.